జూన్ 12 శుక్రప్రదోషం. ఈ ఒక్క రోజు గుడికి వెళితే మీ తలరాతే మారిపోతుంది. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక మరియు పౌరాణిక రహస్యాలను అన్వేషించే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మీ జీవితంలో ఎప్పటికీ తీరని కష్టాలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు లేదా మానసిక వ్యధలు, అనారోగ్య సమస్యలతో మీరు అనునిత్యం సతమతమవుతున్నారా? అయితే ఆ బాధలన్నీ తీరిపోయే ఒక అద్భుతమైన అవకాశం మీకు త్వరలో రాబోతోంది. ఆ కష్టాలన్నింటినీ మంచులా కరిగించి జీవితంలో సరికొత్త వెలుగులు నింపే ఒక మహాద్భుతమైన, అత్యంత శక్తివంతమైన సమయమే ఈ ప్రదోషకాలం. ముక్కోటి దేవతలు, సిద్ధులు, యోగులు సైతం ఆ పరమేశ్వరుడి కరుణాకటాక్షాలల కోసం కైలాసద్వారం వద్ద క్యూ కట్టే ఈ పవిత్ర ప్రదోషం గురించి, ముఖ్యంగా రాబోయే జూన్ 12వ తేదీన వచ్చే అత్యంత విశేషమైన ప్రదోషం మీ జీవితాలను ఎలా మార్చబోతోంది అనే అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అసలు ప్రదోషం అంటే ఏమిటో ముందుగా అర్థం చేసుకుందాం. శాస్త్రాల ప్రకారం ప్రదోషం అనగా పాపాలను నశింపజేసేది అని అర్థం. నిజానికి పగలు ముగిసి రాత్రి మొదలయ్యే సంధ్యా సమయాన్ని ప్రతిరోజు ప్రదోషకాలమనే అంటారు. కానీ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన త్రయోదశి తిథి నాడు ఏర్పడే ఈ సంధ్యా సమయానికి ఒక మహాద్భుతమైన శక్తి ఉంది. దానినే మనం మహాప్రదోషం అంటాము. ఈ మహాప్రదోషం ప్రతి 15 రోజులకు ఒకసారి, అంటే అమావాస్యకు మరియు పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి తిథులలో మాత్రమే వస్తుంది. సూర్యాస్తమయానికి 1 గంటన్నర ముందు ప్రారంభమై సూర్యుడు అస్తమించిన తర్వాత 1 గంటన్నర వరకు ఉండే ఆ 3 గంటల సమయాన్నే ఈ పవిత్ర ప్రదోషకాలంగా పిలుస్తారు. మరి ఈ ప్రదోష సమయానికి ఇంతటి అపారమైన శక్తి ఎలా వచ్చిందో తెలుసా? దీని వెనుక పురాణాల్లో వర్ణించిన క్షీరసాగర మథనానికి సంబంధించిన ఒక గొప్ప ఘట్టం దాగి ఉంది. అమృతం కోసం దేవతలు, దానవులు పాలకడల్ని చిలుకుతున్నప్పుడు ముందుగా సమస్త లోకాలను సర్వనాశనం చేయగల భయంకరమైన హాలాహల విషం పుట్టుకొచ్చింది. ఆ విషపు మంటలకు భయపడి దేవతలంతా కైలాసవాసిని శరణు కోరారు. అప్పుడు ఆ బోళాశంకరుడు వారిని కాపాడటం కోసం ఆ విషాన్ని మింగగా పార్వతీదేవి ఆ విషాన్ని గొంతులోనే నిలిపివేసింది. అలా అపివేసింది. అలా ఆ మహాగండం గడిచిపోయి సృష్టి మొత్తం సురక్షితంగా బయటపడిన ఆనందంలో అదే త్రయోదశి సాయంత్రం వేళ కైలాసంలో ఆ మహాదేవుడు నంది కొమ్ముల మధ్య నిలబడి మహా ఆనంద తాండవం చేశాడు. సృష్టిని రక్షించిన ఆనందపు అంచుల్లో ఉంటాడు కాబట్టే ఈ పవిత్రమైన ప్రదోష సమయంలో భక్తులు అడిగిన వరాలను ఆ శివయ్య వెంటనే ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి నెలా వచ్చే ప్రతి ప్రదోషం ఎంతో విశేషమైనదే అయినప్పటికీ రాబోయే జూన్ 12వ తేదీన వచ్చే ఈ ప్రదోషానికి మాత్రం ఎంతో ప్రత్యేకమైన, అరుదైన ప్రాముఖ్యత ఉంది. ఈ త్రయోదశి పర్వదినం సరిగ్గా శుక్రవారం నాడు రావడం వల్ల దీనిని మహాశక్తివంతమైన శుక్రప్రదోషం లేదా భృగు ప్రదోషం అని పిలుస్తారు. మనందరికీ స్పష్టంగా తెలిసిందే, శుక్రవారం అనగానే అది సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన, ఇష్టమైన రోజు. కాబట్టి ఈ జూన్ 12వ తేదీన శివాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే ఆ పరమేశ్వరుని చల్లని అనుగ్రహంతో పాటే ఆ అష్టలక్ష్మి కటాక్షం కూడా నేరుగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఎంతో కాలంగా తీవ్రమైన అప్పుల బాధలు పడుతున్న వారికి మరియు వ్యాపారంలో వరుస నష్టాలతో కుంగిపోతున్న వారికి ఈ రోజున చేసే పూజ ఒక దివ్యమైన సంజీవనిలా మారి అద్భుతమైన ఆర్థిక అభివృద్ధిని ఇస్తుంది. అందుకే రాబోయే ఈ జూన్ 12 సాయంత్రం మీకు ఎన్ని ముఖ్యమైన పనులున్నా సరే వాటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి ఖచ్చితంగా దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్ళండి. అయితే గుడికి వెళ్ళినప్పుడు ఏదో మొక్కుబడిగా ఒక దండం పెట్టుకుని రాకుండా మీ మనసులోని కోరికను బట్టి ఆయా ప్రత్యేక ద్రవ్యాలతో శివలింగానికి స్వయంగా అభిషేకం చేయిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.
ఉదాహరణకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు స్వచ్ఛమైన ఆవు పాలతోనూ, ఏళ్ల తరబడి సంతానం లేక ఎదురుచూస్తున్న దంపతులు పెరుగుతోనూ అభిషేకం చేయించాలి. ఇక విపరీతమైన అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ ఉంటే మాత్రం చెరుకు రసంతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అభిషేకం చేస్తే మీ ఆర్థిక స్థితిలో అద్భుతమైన మార్పును చూస్తారు. అలాగే మీ జీవితంలో ఎప్పటికీ తీరని కోరికలు నెరవేరాలంటే నెయ్యితో అభిషేకం చేయటం ఎంతో ఉత్తమం. ఇలా అభిషేకమంతా శాస్త్రోక్తంగా పూర్తయిన తర్వాత గుడికి వెళ్లిన చాలామందికి తెలియని ఒక అత్యంత ముఖ్యమైన పని ఉంది. అదే శృంగదర్శనం చేయడం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ మహాదేవుడు ఈ పవిత్రమైన ప్రదోష సమయంలో నందీశ్వరుని 2 కొమ్ముల మధ్యనే కదా మహా ఆనంద తాండవం చేస్తాడు. అందుకే మనం కూడా సాక్షాత్ నందిదేవుడి వెనుక భాగంలో నిలబడి ఆ 2 కొమ్ముల మధ్య నుండి మాత్రమే గర్భగుడిలోని శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవాలి. అప్పుడే మనం కైలాసంలో ఆ శివతాండవాన్ని ప్రత్యక్షంగా చూసినంత మహాపుణ్యం దక్కుతుంది. కానీ ఇక్కడ భక్తులందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న హెచ్చరిక ఉంది. ఈ సమయంలో నంది దృష్టి పూర్తిగా తన స్వామి శివుని మీదే లగ్నమై ఉంటుంది కాబట్టి ఆయన్ను చేతులతో తాకడం కానీ, ఆయన చెవిలో కోరికలు చెప్పడం కానీ, లేదా స్వామికి నందికి అడ్డుగా నిలబడటం కానీ అస్సలు చేయకండి. ఒకవేళ మీ ఉద్యోగరీత్యా పనుల వల్ల కానీ, లేదా ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కానీ మీరు ప్రదోష సమయంలో గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మాత్రం అస్సలు బాధపడకండి. ఎందుకంటే ఆ పరమశివుడు భావప్రియుడు. నిజమైన భక్తికి ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదు కాబట్టి ఆ పవిత్రమైన ప్రదోష సమయంలో మీరు మీ ఇంట్లోనే పూజామందిరంలో తూర్పు ముఖంగా కూర్చుని ప్రశాంతంగా దీపారాధన చేయండి. ఆపై మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించి దారిద్ర్య దహన స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీకు కుదిరితే ఆ 3 గంటల పాటు కఠిన ఉపవాసం ఉండి కేవలం శివధ్యానం చేస్తే చాలు. మీరు సాక్షాత్తు ఆ కాశీకి లేదా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత మహాపుణ్యఫలం మీ ఇంట్లోనే మీకు దక్కుతుంది. అయితే ఈ పవిత్రమైన ప్రదోష గడియల్లో పొరపాటున కూడా పగటి నిద్రపోకూడదు, వంట చేయకూడదు, గొడవలు పడకూడదు. ఈ నియమాలు పాటిస్తూ రాబోయే జూన్ 12 శుక్ర ప్రదోషాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ భోళాశంకరుడు మీ కష్టాలన్నీ తీర్చి సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో ఓం నమః శివాయ అని వ్రాయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.